నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రశాంత్ నేదనూరి. నేను డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ ఫ్రమ్ సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్ దానవాయిపేట రాజమండ్రి. నాకు తరచుగా వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, స్ట్రోక్ అంటే మనకు పక్షపాతం అనేది యూజువల్గా పెద్దవాళ్ళలో చూస్తాం, కానీ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లోనూ పైగా యంగ్ అడల్ట్స్లోనూ చాలా కామన్ అయిపోయింది, ఎస్పెషలీ ఆఫ్టర్ ద కోవిడ్ ఎరా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి స్ట్రోక్ని, మనం ఏం చేయాలనే దానికి ఒక చిన్న సమాధానం ఇస్తున్నాను. స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనం చూడాల్సింది ఫాస్ట్ అనే ఒక నెమోనిక్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎఫ్ అంటే ఫేస్ ట్రూపింగ్, అంటే ముఖం కొంచెం వంగిపోవడం, కొంచెం మార్పులు వస్తాయి ముఖంలో. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, అంటే చేతి బలహీనత, చేతులు కొంచెం వీక్గా అనిపిస్తాయి వాళ్ళకి. ఎస్ అంటే స్పీచ్ డిఫికల్టీ, దానివల్ల మాటలు తరపడతా ఉంటాయి అనమాట. టీ అంటే ఇట్స్ టైమ్ టు కాల్ అన్ అంబులెన్స్. సో వెంటనే మనం తక్షణమే 108కి 108కి ఫోన్ చేసి పేషెంట్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్కి. ఇవి కాక ఏంటంటే, కొంతమందికి ఏటిపికల్ సిమ్టమ్స్ అంటాం, అంటే సడన్గా వాళ్ళకి విజన్ తగ్గడం కానీ, లేకపోతే విపరీతమైన తలనొప్పి కానీ, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా స్ట్రోక్ అయి ఉండొచ్చు. సో మనం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే 108కి ఫోన్ చేసి పేషెంట్ని మనం ఎమర్జెన్సీ హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలి.